గిరిజన విద్యార్థులకు వారి ఆవాసాల్లో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజేష్ శిషా తెలిపారు. మంగళవారం భీంపూర్ మండలం టెక్డీగూడ గ్రామంలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పఠన సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించి వారి నైపుణ్యాలకు సంతృప్తి చెంది అభినందించారు. బెల్సాయి రాంపూర్లో కూడా మనకి స్కూల్ ఉంది. అక్కడ మళ్ళీ మన కాదు, ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి ఇక్కడ చెప్పిన తర్వాత 3వ తరగతి నుంచి బెల్సాయి రాంపూర్ పంపించాలి. ఎంత దూరం పడుతుంది? కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చిన్న ఉండదు కదా. उज्जल जल जितरंग तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे धावे तव जय गात जन गण मंगलदायक जय हे भारत भाग्य विधात जय हे जय हे जय 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 हे. ఒకటి మాత్రం ఇంత ఇంకా మార్నింగ్ ప్రేయర్ ఏంటి మార్నింగ్ ప్రేయర్ అదే మన దేశం అసలు దేశం इंग्लिश में इंग्लिश में बता इंग्लिश में बात అదే ఉంది అదే అదే ఉంది కొద్దిగా ప్రయత్నం చేయాలి. నువ్వు లెటర్ బై లెటర్ ఇచ్చావు. ఇది ఏ లెటర్? ఐ కదా. తర్వాత లెటర్ ఏది? తర్వాత ఏంది? తర్వాత ఏది? తర్వాత ఏది? ఏమైంది? ఇండియా. అంతే కదా. తర్వాత ఏది? ఇది ఏమైంది? బెల్సాయి రాంపూర్ గ్రామంలో మరియు టేకడి రాంపూర్ ఏవైతే హ్యాబిటేషన్ ఉన్నాయో అక్కడ గిరిజన ప్రాథమిక పాఠశాల మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది నేను జాయినింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కలెక్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నాకు గుర్తు ప్రకారం ఇది బెల్సాయి రాంపూర్లో అప్పుడు ఫస్ట్ టైం ఆ గ్రామంకి విజిట్ చేసేటప్పుడు మళ్ళీ అప్పుడు ఈ టేకడి రాంపూర్ పటేల్ గారు వారు గ్రామస్తులు కూడా మళ్ళీ ఏవైతే పాఠశాల భవనం ఉన్నాయో అది శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. అది మనం ఏవైతే మందిరం ఉన్నాయో అక్కడ నడిపిస్తున్నాము. సో ఇది దూరం కూడా అవుతాయి కాబట్టి మళ్ళీ ఒక భవనం చాలా అవసరం ఉన్నాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత మనం వెంటనే మళ్ళీ నిధులు కూడా శాంక్షన్ ఇస్తూ అది కూడా చాలా త్వరలోనే ఒక మంచి కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ మళ్ళీ ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభించడం చాలా సంతోషం పడుతున్నాము. ఎందుకంటే గిరిజన్ పిల్లలకి మనం ఇక్కడ వాళ్ళు హ్యాబిటేషన్లోనే ఒక స్కూల్ ఉండాలి, అది ప్రభుత్వం ఆలోచన. వాళ్ళు స్కూల్ నుంచి దూరం ఉండకూడదు కాబట్టి ఆ గ్రామంలోనే ఆ హ్యాబిటేషన్లోనే స్కూల్ ఉండాలి, అటువంటి ఆశ్రమ్ స్కూల్స్ ఉండాలి. అది అప్పుడున్న ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఇట్లా ఒక ఆలోచన చేసి శంకరన్స్ అన్నటువంటి అధికారులు వారు అప్పుడు ఆలోచన చేసి ఇట్లా ఆశ్రమ్ స్కూల్స్ కానీ గిరిజన ప్రాథమిక పాఠశాల వాటికి మళ్ళీ ఆలోచన చేసి తయారు చేశారు. సో దాని సందర్భంగా మనం ఇక్కడ మళ్ళీ పిల్లలకి ఒక మంచి భవనం ఇస్తూ వాళ్ళు డైలీగా బడికి వస్తూ మళ్ళీ అన్ని రకాల భాషల్లో కూడా మాట్లాడగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలలో మేజర్గా లెటర్స్, తర్వాత వర్డ్స్, సెంటెన్సెస్ అవి నేర్చుకోవడం, తర్వాత మ్యాథ్స్ సందర్భంగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇటువంటి వాళ్ళు నేర్చుకుంటే మళ్ళీ ఆశ్రమ్ హై స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా అక్కడ మంచి విద్యా బోధనం కూడా అవుతాయి. కాబట్టి ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్షన్ చేస్తూ సిఆర్పి గారితో కూడా ఇంటరాక్షన్ చేస్తూ అదే చెప్పడం జరిగింది. నేను గ్రామస్తులు ఇక్కడ పటేల్ గారు, తర్వాత సర్పంచ్ గారు, తల్లిదండ్రులు కూడా అదే కోరుతున్నాము. మనం పిల్లలకి ఇంటికాడ కూడా
వారు ఎవరైతే సిఆర్పి కానీ టీచర్ కానీ హోంవర్క్ కూడా ఇస్తున్నారో ఆ హోంవర్క్ కూడా చేయడానికి కొంత పిల్లలకి మనం పుష్ చేయాలి. మనం ఒకవేళ చైన్లు పనికి పంపిస్తే లేదు వేరే ఎక్కడైనా తీసుకొని వెళ్తే మళ్ళీ వాళ్ళు విద్య నుంచి దూరం అవుతారు. సో కష్టపడాల్సిన మనం చదవడం అంటే కష్టపడాలి, తర్వాత ఇష్టం ద్వారా కూడా చదవాలి. సో కష్టం అండ్ ఇష్టం ఈ రెండింటి ద్వారానే చదివితే మళ్ళీ సమాజం బాగా వస్తాయి. దాని గురించి ఇక్కడ తల్లిదండ్రులకు పటేల్ గారికి సిఆర్పి గారు కూడా కోరడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఆశ్రమ్ హై స్కూల్ తర్వాత మళ్ళీ ఇంటర్ నిరంతరంగా విద్య పొందితేనే మళ్ళీ సమాజం కూడా ఈ గ్రామం కూడా బాగా అవుతాయి. అందరికీ కూడా కోరుతున్నాము. దీంతోపాటు కొన్ని ఇంకా కూడా వారి కోరిక ఏవైతే స్కూల్ కోసం కోరిక ఉన్నాయో అంటే స్కూల్ సందర్భంగా మౌలిక వసతులు అవి కూడా తప్పకుండా కల్పిస్తాము. వారికి తెలియజేస్తూ చాలా సంతోషం. మనం మొన్ననే ఏవైతే పనులు స్టార్ట్ చేశామో మళ్ళీ ఈరోజు ప్రారంభించడం, ఈరోజు పూర్తి చేయడం, దాంట్లో గ్రామస్తులు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఐటీడీ కానీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.